హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్. ఏంటయ్యా అదే స్ప్రైట్ మ్యాగీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం చేస్తున్నా? ప్యాన్ కాదు ఇది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఈ రెసిపీకి ఇది స్టార్ ఐటమ్. నా స్టూడియో సెటప్ ఈ విధంగా కూడా వాడుకోవచ్చు నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఏదో తేడాగా ఉందేంటి? మాయా వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మన వేరే యూట్యూబర్తో కొలాబరేట్ అయ్యి మనం ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్ప్రైట్ మ్యాగీ అయితే చేయబోతున్నాం. సో ఆల్రెడీ నేనైతే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ యూట్యూబర్ ఎవరన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే నేను వాళ్ళ దగ్గర ఉన్నాను. ఈ రోజు కొంచెం డిఫరెంట్గా, అంటే మీ అందరికీ ఎప్పుడు ఇచ్చే కంటెంటే, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా స్ప్రైట్ మ్యాగీ అయితే చేయబోతున్నాం. అది ఎలాగా ఏంటన్నది ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ కనిపిస్తాను, లైక్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రెసెంట్ నేనైతే మీకు ఆ యూట్యూబర్ వాళ్ళ కొరియర్ బాయ్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో బ్రో అనిల్ బ్రో. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈరోజు ఆ యూట్యూబర్ ఎవరో కాదు, మై చాయిస్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. సో లో బడ్జెట్లో మంచి క్వాంటిటీ డ్రెస్సెస్ అయితే చెప్తారు కదా మన యూట్యూబ్లో. సో వాళ్ళ కెమెరామెన్ అండ్ కొరియర్ బాయ్ అనమాట. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మనోడు కూడా బాగా ట్రెండ్ చేయడం అనమాట. సో ఈ రోజు వీళ్ళతో కొంచెం డిఫరెంట్గా స్ప్రైట్ మ్యాగీ చేయబోతున్నాం. ఇంక లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు సామాన్లు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. సో ఇంక చలో. ఇప్పుడు మనకు సామాన్లు ఎయిటెడ్ కావాలంటే ఇప్పుడు మనకి మ్యాగీ, తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనకి మెయిన్ ఏంటంటే స్ప్రైట్ డ్రింక్ అనమాట. సో మై చాయిస్ రాంబాబు అని ఎందుకు చూపించలేదంటే అన్నీ ఇంకా రెడీ అవుతున్నారు. సో అందుకే మనం అయితే చూపించలేదు. నెక్స్ట్ కొరియర్ బాయ్ అయితే వచ్చారు కదా. ఇంకా లేట్ చేయకుండా మా ఇద్దరు అయితే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం సామాన్లు తేడానికి. సో సామాన్లు తెచ్చాక చూద్దాం, షాప్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. మ్యాగీ మసాలా, స్ప్రైట్ డ్రింక్ హాఫ్ లీటర్ ఒకటి ఇచ్చింది. బీన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు. ఇంకేంటి బ్రో? మ్యాగీకా ఎంత బ్రో? 30 రూపీస్. 30 రూపీసా? మాయా ఫైనల్లీ మనం అయితే సామాన్ కొని తెచ్చేసుకున్నాం. అక్కడ చిన్న కామెడీ అయితే జరిగింది కూరగాయల షాప్ దగ్గర. ఏంటంటే 2 క్యారెట్లు, క్యాప్సికమ్ అమ్మంటే అన్నీ కొంచెం డిఫరెంట్గా చూసాడు. కానీ మనల్ని సపోర్ట్ చేస్తూ చాలా అయితే ఇచ్చారు. కొత్తిమీర ఇచ్చాడు, తర్వాత బీన్స్ కూడా ఇచ్చాడు, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా చాలా అయితే వేసాడు. సో డ్రింక్ కూడా తెచ్చుకున్నాం. సో ఫైనల్లీ సామాన్ అయితే మొత్తాన్ని మనం తెచ్చేసుకున్నాం స్టూడియో దగ్గరికి. ఇప్పుడైతే మనం ఇంక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్. మనోడు తెలుసు కదా, మనం 100K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఫుడ్ అది డొనేట్ చేసి కొద్దిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం కదా, గుర్తుపట్టే ఉంటారులే. సో ఈరోజు నిన్న కాల్ చేసాడు, ఈ రోజు ఇక్కడికి వచ్చాడు, ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నాడు. ఇంతకీ ఏం ట్రై చేస్తున్నాం మనం? అదే స్ప్రైట్ మ్యాగీ. స్ప్రైట్ మ్యాగీ వినలేదు కదా మీరు కూడా ఎప్పుడు? అది ఇప్పుడు వింటారే అని చూస్తారు కూడా. టేస్ట్ నేనే కదా చేస్తాను. ఎస్. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మాయా ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్ప్రైట్ మ్యాగీ అయితే రాంబాబు అని అయితే కొంచెం డిఫరెంట్గా చేయించి టేస్ట్ చేయిద్దాం. ఎలా ఉంటుంది ఏంటన్నది వీడియోలో నేనే చేయాలి. ఎస్, అంటే మీతోనే, అంటే మనం తెలుసు కదా. ఓకే. సో మనం చేయడం కన్నా అన్నితో చేపిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. నా ఫస్ట్ ఇది కూడా ఇదే. నా కుకింగ్లోనే ఫస్ట్ నేను ఏదన్నా ఒక రెసిపీ చేశానంటే అది ఇదే అయ్యి ఉండాలి. సో ఇది కూడా నాకు గుర్తుండిపోతుంది మెమరబుల్గా. సరే అండి అయితే. సరే, మనకు మ్యాగీ కావాల్సిన సామాన్లు అయితే ఇయ్యమే, ఒకసారి చూసుకోవచ్చు. మ్యాగీ మసాలా ఎందుకని మంచిదని చెప్పేసి కొంచెం మసాలా కాబట్టి అన్నికి ఎక్కువ రావాలని చెప్పి తెచ్చాను. నెక్స్ట్ మనకి ఏంటంటే బీన్స్, క్యారెట్, క్యాప్సికము, కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకున మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకున్నాం పెద్దది. నెక్స్ట్ స్ప్రైట్ 2 లీటర్ మొత్తం వేసాము మనం కొంచెం తాగడానికి అనమాట. సో ఓవరాల్ ఐటమ్స్ అయితే అయ్యి ఇప్పుడు అయితే సెటప్ ఇది అనమాట. ఇదంతా మై చాయిస్ స్టూడియో అనమాట ఇదంతా. ఇప్పుడు దీని మీద మనం అయితే చేయబోతున్నాం. అంతే కదా? అంతే. క్యారెట్ నెక్స్ట్ ఐటమ్ క్యారెట్. యాక్చువల్గా నేను బాగానే వస్తాను కానీ చాకు షార్ప్గా లేదంత. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, అందుకే ఊరికే అంటారండి. కొత్త కోసిన
ఇప్పుడు ఈ మ్యాగీ స్వీట్ అండ్ స్పైసీ వస్తుందా? ఓన్లీ స్వీట్ వస్తుందా? స్వీట్ రాదు, స్పైసీ కూడా ఉంటుంది. ఇది స్ప్రైట్ మ్యాగీ కదా, ఏం చేసినా అడగకూడదు అయ్యేంత వరకు. లాస్ట్లో టేస్ట్ ఎలా ఉన్నదన్నది ముఖ్యం. 4 రోజులకు ఉన్నాయి కదా వీడియోలో. బాగా ఉంటుంది అసలు. స్ప్రైట్ థాట్ ఎలా వచ్చింది మ్యాగీలో? స్ప్రైట్ థాట్ అంటే యాక్చువల్లీ మా అందరం కలిసి ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో మేము ఫస్ట్గా ట్రై చేసాం అనమాట. ఓకే ఓకే ఓకే, చూసాను అది. బట్ సో క్యూబ్ టీవీలో ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు స్ప్రైట్ మ్యాగీ అనేది వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేయమంటే అప్పటికప్పుడు స్ప్రైట్ మ్యాగీ చేసాం. సో అక్కడ టేస్ట్ బాగానే వచ్చింది కదా, సో యాంకరే టేస్ట్ చేశారు, బాగుందని చెప్పి ఇచ్చారు కదా. అయితే ప్రాబ్లం లేదు, బాగా చాలా ఇంటర్వ్యూలు కూడా చేశారు మేము చేసిన తర్వాత. మనకి స్పైసీ లేకపోతే వెళ్దాం లోపలికి. నెక్స్ట్ క్యాప్సికమ్. ఇది కుకింగ్ లో కంటే మామూలుగా తింటేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కదా, నిజమే కదా? అంటే వాటర్ ఉంటుంది కదా ఎక్కువ, ఉంటుంది. అది తాగిసి తినాలి. వాటర్ అంటే ఇంక స్ప్రైటే. ముందుగా ఒక చక్కటి ప్యాన్ తీసుకోవాలి. అప్పుడు ఎప్పుడు అభిరుచుల్లో చూశాను, నవ్వకనే లేదు. ప్యాన్ కాదు ఇది, అంటే ప్యాన్ లేదు, ప్యాన్కి సిమిలర్గా ఉండేది ఏదన్నా తీసుకోవాలి. నూనె తగినంత వేసుకోవాలి. తగినంత అంటే చాలా తరిగిన ఉల్లిపాయలు, అంటే ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి, అంతే కదా? అందుకే చేతులు దూరంగా కొని చేయాలి. ఇలాంటి వీడియోలు చూస్తే తెలుస్తుంది. నా స్టూడియో సెటప్ ఈ విధంగా కూడా వాడుకోవచ్చు నాకు ఇప్పుడు దాకా తెలియదు. అది నా వల్లే. అవి ఏగిన తర్వాత వెంటనే ఈ 2 వేసుకోవాలి. వెంటనే కాదు, ఏగిన తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్ వేసినా పర్లేదు కదా? పర్లేదు. నెక్స్ట్ క్యాప్సికమ్. ఇదేంటి పచ్చిమిర్చికి రీప్లేస్ ఆ క్యాప్సికమ్? అంటే ఆల్మోస్ట్ మ్యాగీ దగ్గరికి వస్తుంది. ఇంకేమన్నా వేయడానికి మ్యాగీ అవి ఉడకబెట్టాలి కదా మ్యాగీని. ఈ సపరేట్ ఉడకబెట్టాలి కదా. అవసరం లేదు, స్ప్రైట్ వేసి ఇప్పుడు ఉడకబెడతాం అనమాట. డైరెక్ట్ ఇందులోనే అందులోనే చెప్పాను కదా ఇందాక. ఆల్ ఇన్ వన్ ప్యాన్. సారీ, ప్యాన్కి సిమిలర్గా ఉంటుంది. ఈ రెసిపీకి ఇది స్టార్ ఐటమ్ అంటే మనకు కదా వీళ్ళకి. ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు డైరెక్ట్గా ఇది వేసిడమేనా? డైరెక్ట్గా ఇది వేసిడమే. ఇది వేసేసి మ్యాగీ అనేది మనం ఉడకబెడతాం అనమాట. స్ప్రైట్ మరా పెడుతున్నాం. చాలా చాలు. నైస్. ఆఫ్టర్ స్ప్రైట్ ఇలా ఇరుపుకొని వేసుకోవాలి మ్యాగీ. సేమ్ ప్రాసెస్లో ఇప్పి కూడా చేసుకోవచ్చు కదా ఇలాగే. ఇప్పి నీకు నచ్చింది. 2 ఒకటి కదా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పి మ్యాగీ అని ఒకటే కంపెనీ లేరు కదా. అంటే యాడ్స్లో చెప్తారు కదా, తిని తాగొచ్చు, తాగి తినొచ్చు అని. అలాంటివి స్ప్రైట్ అయ్యారనుకుంటాం కొద్దిగా. అవసరం లేదు. అదే సౌండ్ అది పెట్టారు తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం మసాలా వేసుకోండి. ఇందులో మసాలా వేస్తే మ్యాక్సిమం అయిపోయినట్టు. మసాలా అంటే వాళ్ళు ఇచ్చిన దాంతో పాటు మనం సపరేట్గా కొనుక్కున్నది కూడా ఉంది. వేసేద్దామా? వేసాను, ఎందుకంటే స్వీట్ తగిలింది కదా. ఓకే ఓకే ఓకే, అదేది బ్యాలెన్స్ అవుతాయి అంటావా? అంతే కదా. ఫైనల్లీ 2 మినిట్స్లో అవ్వాల్సింది ఒక 10 మినిట్స్ పట్టినట్టు ఉంది. అయిపోయింది మ్యాగీ అయితే. ఇంకా ప్లేట్లో తీసుకొని టేస్ట్ చేసేసి, ప్లేట్లో తీసుకొని కొత్తిమీర చల్లి టేస్ట్ చేసి ఒకసారి రివ్యూ చేద్దాం. ఇప్పటివరకు పట్టలే కదా, రెసిపీ కూడా రివ్యూ ఇవ్వబోతున్నాం. సో మయా ఆల్మోస్ట్ అయితే స్ప్రైట్ మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్లేట్లో తీసుకొని ఇంకా దానిపైన కొత్తిమీర చల్లుకొని ఇంకా టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్పేద్దాం. ఈ స్ప్రైట్ మ్యాగీకి ఫినిషింగ్ టచ్ అనమాట ఇది. మంచిగా కొత్తిమీర చల్లుకొని. నేను మ్యాగీ చాలాసార్లు తిన్నాను, కానీ స్ప్రైట్ మ్యాగీ అయితే ఇదే ఫస్ట్ టైం. ఒకసారి తినేసి చూడాలి ఎలాగుందో. ఒకవేళ బాగుంటే మాత్రం నెక్స్ట్ టైం కూడా మేము ఇదే ఎక్కువ చేసుకుంటాం. అనిల్ కూడా ఎక్కువ ప్రిపేర్ చేసేది మ్యాగీయే. సో ట్రై చేద్దాం. చాలా బాగుంది. అంటే వీడియో కోసం చెప్పట్లేదు, కానీ ఆ స్ప్రైట్ ఏమో ఇందులో స్వీట్ వస్తుంది, పైన మసాలా ఏమో స్పైసీ వేస్తుంది. బాగుంది.
ఓవరాల్గా ఫైనల్లీ స్ప్రైట్ మ్యాగ్ అయితే ప్రిపేర్ చేస్తాం. సో అన్నీ కూడా తినేసి రివ్యూ అయితే చెప్పేశారు కదా. సో ఆల్రెడీ మేము ఒకసారి చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను అన్ని చేత ప్రిపేర్ చేయించాను, లేదంటే మనం కూడా చేయించాం కదా. సో ఇప్పుడు మనం చేద్దాం ఎలా ఉంటుంది ఏంటన్నది. బాగుంది, పర్లేదు, ట్రై చేయొచ్చు. మీరు ట్రై ఒకసారి చేయొచ్చు try మేడం. చేయండి. చాలా బాగుంది. కాకపోతే స్ప్రైట్ అయిన వల్ల కొంచెం తీపి తగులుతుంది. అంటే మన మసాలాలు కవర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటే కవర్ అయిపోద్ది. పర్లేదు, చాలా బాగుంది. బాగుంది మయ్య. స్ప్రైట్ ప్లస్ మసాలా. ఫైనల్లీ స్ప్రైట్ ప్లస్ మసాలా మ్యాగీ చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం డూ ఫాలో యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో బ్రో ఏంటంటే నిన్నే కాల్ చేశాను, బ్రో ఇలా స్ప్రైట్ మ్యాగీ చేద్దాం అనుకుంటున్నాను మీతోనే అని చెప్పేసి. సో వెంటనే బ్రో అయితే ఒప్పుకొని బ్రో నెక్స్ట్ డే అయితే వచ్చేయండి, సో షూట్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. బ్రో థ్యాంక్ యూ బ్రో, నిజంగా. దాని ఉంది, ఎనీ టైం ఎవ్రీ వీక్ ఒకటి ప్లాన్ చేసేస్తాను వెళ్ళలేదు. ఓకే, ఎప్పుడు బ్రో ఫోన్ చేసినా సరే చాలా బాగా మాట్లాడుతున్నమాట. అంటే రెస్పాన్స్ చాలా బాగుంటుంది అని క్యారెక్టర్ పరంగా కానీ ఏదైనా సరే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.